ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపొందిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి చేతుల మీదుగా డిక్లరేషన్ ఫామ్ అందుకున్నారు. అనంతరం ఆలపాటి మీడియాతో మాట్లాడుతూ 33 నియోజకవర్గంలో 2,40,000 పట్టభద్రులు ఇచ్చిన విజయంగా భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. నా విజయానికి కృషి చేసిన నాయకులు, ఓటర్లు 40% మంది పట్టభద్రులు తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హమని అన్నారు. రీసెర్చ్ చేయడానికి కానీ విజయాన్ని అందించడానికి కానీ ఎక్కడైనా సరే ఈ 5 ఏళ్ల కాలంలో ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ విశ్వవిద్యాలయంలో అయినా సరే ఆ రకంగా మీరు దుర్మార్గంగా వ్యవహరించి ఈ రోజున ఏదో గొంగల్లో పురుగుని ఆడటానికి ప్రయత్నించినట్టుగా మీరు ఈ రోజున ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంతకంటే దుర్మార్గం ఉందా? నేను అందుకే చెప్తా ఉంటాను, మీరు నడిచేది ఎండుటాకుల మీద, మీరు ఎండుటాకుల మీద నడుస్తూ శబ్దం రాకుండా నడవాలని చెప్పి ప్రయత్నిస్తే ఇది సాధ్యం కాదయా వైసీపీ వారు అని చెప్పి మీరు మనం చేస్తూ ఉన్నారు. మీరు ఎక్కడ మాట్లాడినా ఎక్కడైనా మెజార్టీలు ఉన్నాయని చెప్పి మీరు మాట్లాడితే, మీరు మాట్లాడే విధానంలో మీరు ఏం మాట్లాడినా కూడా మీరు యొక్క మీ సంస్కృతిని, సాంప్రదాయం గతంలో ఏ రకంగా అవలంబించారో అవన్నీ గుర్తు తెచ్చుకొని మాట్లాడమని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది, ఈ కూటమి నాయకత్వం ఉంది. నేను ఓటు అడిగేటప్పుడు కూడా అది చెప్పాను, నాకు కాదు మీరు ఓటేసేది, ఈ కూటమి నాయకత్వానికి, ప్రగతికి ఓటేస్తూ ఉన్నారు, అభివృద్ధికి ఓటేస్తూ ఉన్నారు. ఈ రోజున అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి సోపానం పట్టే ఈ సుస్థిరమైనటువంటి పాలనకి ఈ ఓటు అని చెప్పి, ఆ రకంగా నాకు గెలుపు అని చెప్పి మీకు మనవి చేస్తూ, అందుకనే ఎవరికి చెప్పినా కూడా ఏదో శాసనమండలిలో మీకు మెజారిటీ ఉందని చెప్పి మాట్లాడటానికి ప్రయత్నిస్తే, ఈనాడు ఒక సంకల్పంతో ప్రారంభమైనట్టు ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రతి ఒక్క మంత్రి, విద్యాశాఖ మంత్రి మరి ముఖ్యంగా నేను మీకు మనవి చేస్తా ఉన్నా, అతన్ని ముట్టుకుంటే మసైపోతారని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. అతని యొక్క ఆలోచన, అతని యొక్క విధానం ఈ సమాజం బాగుండాలని చెప్పి, రాజకీయం కలుషితం కాకుండా ఉండాలని చెప్పి, నా ఎన్నికల్లో మరి ముఖ్యంగా ఆయన తీరుని మనం గమనించినట్లయితే ఇంత చిన్న వయసులో అంత పరిణితి చెందినటువంటి రాజకీయం చేయగలుగుతాడని చెప్పి నేనైతే అనుకోలేను. అట్లా 6 నెలల్లో ఒక ప్రస్థానంలాగా నడిపించినటువంటి నడత ఈ రోజున మొత్తం యావత్తు కూటమి నాయకత్వాన్ని ఏకం చేసి బ్రహ్మాండంగా ఈ రోజున మేమందరం విజయం పొందడానికి, ఇక్కడ నేను అక్కడ ఉభయ గోదావరి జిల్లాలో పేరాపత్తిని రాజశేఖర్ బాబు గెలిచాడు అంటే ఇది ఒక నిజంగా ఆయన యొక్క వ్యూహం అని చెప్పి ఈ రోజున మనందరం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. అలాంటి వ్యూహాత్మకమైనటువంటి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఓ రకంగా చెప్పాలంటే నిజమైన చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ ఈ రోజున ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడు ఈ రోజున నారా లోకేష్ గారు. కూటమి గెలుపు అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ, ఈ గెలుపునిచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఎవరైతే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వర్ గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా మంత్రులందరికీ, ఇన్ఛార్జి మంత్రులకి, ఎంపీలకి, పార్లమెంటు పార్టీ అధ్యక్షులకి, అదేవిధంగా జెడ్పీ చైర్మన్స్కి, అందరికీ కూడా ఎమ్మెల్యేలు 33 మంది ఎమ్మెల్యేలు, శాసనమండలిగా ఉన్నటువంటి శాసనమండలి సభ్యులు, అంతేకాకుండా డాక్టర్ ఏఎస్ రామకృష్ణ గారు మాజీ శాసనమండలి సభ్యులు, వారికి కూడా, ఎందుకంటే ఈ రోజున శ్రీకాంత్ గారు తూర్పు రాయలసీమ మాకు ఇన్ఛార్జి, వీళ్ళందరూ కూడా ఒక వ్యూహాత్మకంగా ఈ రోజున బ్రహ్మాండంగా నడిపినటువంటి 27,000 మంది పట్టభద్రులు ఇన్వాలిడ్ అయినా కూడా ఈ రోజున అన్ని ఓట్లు వచ్చినాయి అంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి, ఈ చరిత్ర ఎవరు కూడా చెరపలేరు అని చెప్పి, మాది అలాంటి చరిత్ర అని చెప్పి ఈ రోజున మీకు విన్నవించుకుంటూ, అలాంటి విజయం నాకు చేకూర్చినటువంటి ప్రతి పట్టభద్రుడికి పేరు పేరున హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.